హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ వినయ్ క్రియేటర్స్. ఈరోజు డోరీ తీసేదానికోసం నేను ఒక టూల్ని తీసుకొచ్చానండి. అది చాలా బాగా నచ్చింది నాకు. అది మీకు కూడా చూపించాలనుకున్నాను. దానికోసం ఒక క్రాస్ పీస్ని తీసుకొని ఒక పాదం వరుస ఉండేలాగా నేను ఒక స్టిచ్ వేస్తున్నాను. ఒక పాదం వరుస స్టిచ్ ఉండాలి, ఒక పాదం వరుస మాత్రమే ఖర్చు ఉండేలాగా చూసుకోండి. మరీ ఎక్కువ ఖర్చు ఉన్నా కూడా తిరిగి తీయడానికి రావడం కష్టం అవ్వచ్చు. ఈ విధంగా ఒక పాదం వరుస ఉండేలాగా వేస్తున్నాను. ఇది అనుభవం ఉన్నవారికి కొంతమందికి తెలిసే ఉండొచ్చండి, తెలియని వారి కోసం మాత్రమే చూపిస్తున్నాను. ఇది చూడండి, ఇది ఒక పాదం వరుస మాత్రమే వేశాను. దీనికోసం టూల్ని చూడండి, ఇదిగోండి ఈ టూల్ని చివర హుక్ ఉంది, ఈ విధంగా పెట్టేసి చివరలో ఆ హుక్కి క్లాత్ని తగిలించి బయటికి లాగేసేయడమేనండి. చాలా ఈజీగా వచ్చేసింది. రెడీమేడ్ థ్రెడ్స్ యూజ్ చేయడం ఇష్టం లేని కస్టమర్స్ కోసం మనం ఈజీగా తయారు చేసుకోవాలంటే ఈ టూల్ మనకు బాగా ఉపయోగపడుతుందండి. ఇది ఎక్కువ కాస్ట్ కూడా కాదు, ఒక 20 రూపీసే పడింది. 20 రూపీస్లో మనకి చాలా యూజ్ఫుల్ టూల్ అనిపించింది, మీకు చూపించాలనుకున్నాను. చూడండి ఎంత సన్నగా వచ్చిందో, చాలా బాగా సన్నగా వచ్చింది. మనం వేసుకున్న స్టిచ్ ఎంత సన్నగా వేసుకుంటే ఈ థ్రెడ్ అంతే సన్నగా వస్తుంది. చాలా బాగుంది కదండి. అలాగే సూది దారంతో తీసే విధానము, థ్రెడ్తో తీసే విధానం కూడా నేను మరొక వీడియోలో మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? కాకపోతే ఆ రెండు ప్రాసెస్ కూడా కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండి. కొత్తవారు కొంచెం ఇబ్బంది పడుతూ చేస్తారు. ఈ ప్రాసెస్లో కొత్తవారు కూడా చాలా ఈజీగా చేయొచ్చు. అందుకోసం ఈ టూల్ చూపించాను. లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.